హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో పొటాటో మంచూరియన్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ముందుగా మనం పొటాటోస్ని ఇలాగా బాయిల్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకున్నానండి. మీరు బేబీ పొటాటోస్ ఉంటే అవి తీసుకోవచ్చు, లేదా పెద్దగా ఉన్నా కూడా బాయిల్ చేసుకొని మనం పీల్ వచ్చే విధంగా బాయిల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పొటాటోస్లో 1 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే తగినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా టాస్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను ఇక్కడ 2 స్పూన్స్ మైదా యాడ్ చేశానండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ టోస్ట్ చేసుకుని మనం వీటన్నిటిని కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో పొటాటోస్ అన్నిటికీ పట్టే విధంగా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే క్యాప్సికమ్, ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. సో ఇలా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, సో ఇప్పుడు మనం ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం తీసుకోవడమే. మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేయట్లేదండి. నేను కొంచెం ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, అలాగే క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే నేను కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మీ దగ్గర టమాటో సాస్ ఉంటే టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ సోయా సాస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. డార్క్ సోయా సాస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ అనేవి వేసుకున్నాను. ఇంకా సాసెస్ ఏమన్నా ఉన్నా కూడా మీ దగ్గర టమాటో కెచప్ లేదా టమాటో సాస్ ఏ సాస్ ఉన్నా కూడా, చిల్లీ సాస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ సోయా సాస్, డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ వీటన్నిటిని కూడా మనం కలుపుకోవాలి.